వెల్కమ్ బ్యాక్ టు యూ అండ్ మీ. ఏంటి వీళ్ళంతా ఎవరు, అసలు విషయం ఏంటి అని అనుకుంటున్నారు కదా. మేమైతే అమ్మ వాళ్ళ ఊర్లో జరిగే ఢిల్లీ పాలాక్షమ్మ తిరునాళ్ళకి వచ్చేసాము. ఇదే అండి ఢిల్లీ పాలాక్షమ్మ గుడి. మైపాడు సరౌండింగ్స్ వాళ్ళకైతే తెలుసుంటుంది. గుడి అయితే చాలా చిన్నది, కానీ అమ్మవారి మహిమలు మాత్రం చాలా గొప్పవండి. అమ్మవారి తిరునాళ్ళు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఘనంగా చేస్తారు. ఈసారి మాత్రం ఎందుకో కొంచెం లేట్ అయినట్టుంది, 7 ఏళ్లకు చేశారు. మైపాడులో ఉండే గ్రామ దేవతల్లో ఢిల్లీ పాలాక్షమ్మ కూడా ఒకరు. అమ్మవారు విగ్రహ రూపంలో వడ్లగాదెలో దొరికింది అని చెప్తారు. అమ్మవారిని అయితే గ్రామోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలుస్తారు. అసలు గ్రామోత్సవం అంటేనే ఈ రోజుల్లో డీజే పాటలతో మోత మోగించేస్తున్నారండి. కానీ ఈ తిరునాళ్ళలో అందుకు భిన్నంగా గిరిజనులు చేసిన సాంప్రదాయ నృత్యాలతో ఎంతో కోలాహలంగా నడిచింది. నిప్పుల గుండం తొక్కడానికి భక్తులైతే సిద్ధమైపోయారు. ఎవరైతే నిప్పుల గుండం తొక్కే భక్తులు ఉంటారో వాళ్ళు ఉదయం నుంచి కఠినమైన ఉపవాసం చేస్తూ గ్రామం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తారంట. ఈ 11 ప్రదక్షిణలు చేసేటప్పుడు 7 బావుల దగ్గర స్నానం చేస్తారు అని చెప్పారు. పాత రోజుల్లో అయితే బావులు ఉండేవి కాబట్టి, ఇప్పుడు లేవు కాబట్టి, ఎక్కడైతే పాత రోజుల్లో 7 బావులు ఉండేవో అక్కడ తాత్కాలికమైన నీటిని ఏర్పాటు చేసినప్పుడు ఈ 11 ప్రదక్షిణలు చేస్తూ ఆ 7 బావుల దగ్గర స్నానం చేసి నిప్పుల గుండం తొక్కడానికి సిద్ధమైపోతున్నారు. ఇదిగోండి, ఈ నిప్పుల గుండం చుట్టూ కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి ఎవరైతే నిప్పుల గుండం తొక్కే భక్తులు ఉంటారో వాళ్ళు కూడా నిప్పుల గుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిప్పుల గుండానికి వాడే కట్టెలు చింతకట్టె, వేపకట్టె వాడితే మంచిది అని చెప్తారు. అంటే బొగ్గు అనేది ప్రాపర్గా తయారవుతుంది అని, అందుకని చింతకట్టె, వేపకట్టె మాత్రమే వాడతారంట. మనకి నిప్పుల గుండం పొడవు దాదాపు 31 అడుగులండి. ప్రతిసారి నిప్పుల గుండం అమ్మవారి తిరునాళ్ళలో 31 అడుగుల పొడవు ఉంటుంది. నిప్పుల గుండంలో నిప్పులు ఎర్రగా ఉంటేనే భక్తులు కాళ్ళు కాలవని చెప్తారు. అలా కాకుండా నిప్పుల గుండం కొంచెం మసి అలతే నుసి అంటాం కదా, అదిగా నా నిప్పుల పైన ఉంటే కాళ్ళు కాలుతాయి అంట. నిప్పులు అలా ఎర్రగా ఉండడానికి ఇక్కడైతే తాటాకులతో విసురుతున్నారు. చాలా దగ్గరలో చాటలతోటి విసన కర్రలతోటి విసురుతారండి. భక్తులు వేపమండలు పట్టుకొని అమ్మవారి నామస్మరణ చేస్తూ నిప్పుల గుండం తొక్కుతారు. అమ్మవారు కోరికలు తీర్చినప్పుడు నిప్పుల గుండం తొక్కుతామని మొక్కుకుంటారు. అలా మొక్కుకున్న వాళ్ళు ఈ నిప్పుల గుండాన్ని తొక్కుతారు. మొదట నిప్పుల గుండం తొక్కేవారు ఒక చేత్తో కత్తితో, ఒక చేత్తో ప్రభతో వస్తారు. ప్రభ అంటే శివస్వరూపం అని అర్థము.
నిప్పులు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో. మనకు లైట్లు ఉంటే తెలియలేదు, లైట్లన్నీ ఆపేస్తే ఎంత ఎర్రగా ఉన్నాయి నిప్పులు. ఒక భక్తుడు నడిచిన తర్వాత వాళ్ళ కాలి అడుగులు కొంచెం లోపలికి వెళ్తున్నాయి కదా, ఆ వెళ్ళిన అడుగులని తర్వాత వచ్చే భక్తుడు మళ్ళీ ఆ అడుగు లోపల కాలు పెడితే లోపలికి వెళ్ళిపోతాయి కాళ్ళని చెప్పి వాటన్నిటిని ప్రతిసారి సరిచేస్తారు. నిప్పుల గుండం కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారు గ్రామోత్సవానికి బయలుదేరుతారు. అమ్మవారి గ్రామోత్సవంలో ఇందాకే మనం అనుకున్నాం కదా, డీజే పాటలతో మోత మోగిస్తున్న ఈ రోజుల్లో ఎంతో సాంప్రదాయంగా ఎంతో ఉల్లాసంగా అనిపించడానికి కీలుగుర్రాలు, నెమలి వేషాలు, నాకు వీటన్నింటిని చూడగానే నా చిన్నతనం గుర్తొచ్చింది. మా చిన్నప్పుడు ముదవర్తిలో రాజరాజేశ్వరమ్మ తిరునాళ్ళల్లో కీలుగుర్రాలు, నెమలి వేషాలు, ఇట్లా కత్తి వేషాలు చాలా చాలా ఉండేవి, చాలా బాగుండేవి. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే దేవుడి తిరునాళ్ళు కానీ, ఉత్సవాలు కానీ, ఊరేగింపు కానీ డీజే పాటలతోటి, ఆ డీజే పాటల్లో కూడా కిసిక్, ఉవ్వంటా మామ, ఉ అంటావా మామ, బావలు సయ్య ఇట్లాంటి పాటలతో అసలు అరే దేవుడానికి ఏం పాడుతున్నారా, ఏం పెడుతున్నారా ఈ సాంగ్లో అనుకునే నాలాంటి వాళ్ళకి మాత్రం ఈ సాంప్రదాయమైన గిరిజన నృత్యాలు చూసిన తర్వాత మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, దీన్నైతే గుస్సాడి నృత్యం అంటాము. నెమలి ఈకలతో చేసిన టోపీ, మెడలో హారాలు, భుజానికి మేకతోలు, ఇక్కడ రౌండ్గా తెల్లగా ఉంది కదా అది మేకతోలు ధరిస్తారు. చేతిలో చూడండి ఒక కర్ర లాంటిది ఉంది కదా, దాన్ని గంగారం చోట అంటారు. ఆదిలాబాద్కి చెందిన గిరిజన తెగల సాంప్రదాయ నృత్యం ఇది. ఈ గుస్సాడి నృత్యాన్ని ఆదిలాబాద్కి చెందిన రాజగోండులు మాత్రమే ఈ నృత్యాన్ని చేస్తారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే రాజగోండులు ఈ గుస్సాడి నృత్యాన్ని చేస్తారు. ఇట్లాంటి కళలు, ఇట్లాంటి నృత్యాలు ఉన్నాయని భవిష్యత్ తరాలకి తెలియడం కోసం ఇట్లాంటి ఏర్పాట్లు చేసిన వారికి మాత్రం నా ధన్యవాదాలు. దీన్నైతే కొమ్ముకోయ నృత్యం అంటారు. ఇదైతే అత్యంత పురాతనమైన నృత్యం.
ఈ డ్యాన్స్లో కోయవాళ్ళు అడవి దున్న ఎద్దు కొమ్ములతో చేసిన కిరీటం పెట్టుకొని నెమలికలు ధరించి కోయవాళ్ళు చేసే డ్యాన్స్ కాబట్టి కొమ్ము కోయ నృత్యం అనే పేరు వచ్చింది. ఈ కోయలు వరంగల్, ఖమ్మము, తూర్పు, పశ్చిమ గోదావరిలో ఉంటారు. వీళ్ళు జనాలకి చాలా దూరంగా అడవుల్లో నివసిస్తారు. చూసారు కదా, మైపాడులో ఢిల్లీ పాలాక్షి అమ్మవారి తిరునాళ్ళు చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వీడియో మీరు కానీ చూస్తుంటే ఇంకొక నలుగురికి షేర్ చేయండి. మేమైతే అమ్మవారి గ్రామోత్సవానికి మా వీధి దగ్గరకు వచ్చేసినప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పించాము. అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాము. ఇక్కడితో అయితే ఉత్సవం పూర్తయిపోయింది. ఇదిగోండి అమ్మవారి హారతి. మీరు కళ్ళకద్దుకొని మీ కోరిక ఏదో కోరుకోండి, అమ్మవారు తప్పకుండా తీరుస్తారు. మీరు కోరుకొని మీ కోరిక తీరిన తర్వాత మీరే కింద కామెంట్ చేస్తారు, అవును మా కోరిక తీరింది అని. అంత పవర్ఫుల్ అమ్మవారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ యూ అండ్ మీ. వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో కామెంట్ చేసేయండి.